కలియుగ వైకుంఠం తిరుమలలో భక్తుల రద్దీ అమాంతం పెరిగింది. వేసవి సెలవులు ముగిసినా వారాంతపు సెలవులు కలిసి రావడంతో దేశ నలుమూలల నుంచి శ్రీవారిని దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తారు. ఏడుకొండలు భక్తజన సంద్రమయ్యాయి. తిరుమల వైకుంఠం క్యూ కాంప్లెక్స్, నారాయణగిరి షెడ్లు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. భక్తులు వేచి ఉండటంతో ఆక్టోపస్ భవనం వరకు క్యూ లైన్లు వ్యాపించాయి. శ్రీవారి సర్వదర్శనానికి 18 నుంచి 24 గంటల సమయం పడుతోంది. భక్తులకు ఇబ్బంది లేకుండా టీటీడీ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. తిరుమలలో భక్తుల రద్దీపై మా ప్రతినిధి నారాయణప్ప గ్రౌండ్ రిపోర్ట్. నారాయణప్ప, ఓవర్ టు యూ. వేసవి సెలవులు ముగిసినప్పటికీ తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు వస్తున్న భక్తుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. నిన్న మొహరం సెలవు రోజు కావడం, అదేవిధంగా వారాంతం కలిసి రావడంతో తిరుమలను శ్రీవారిని దర్శించుకునేందుకు తిరుమలకు అధిక సంఖ్యలో భక్తులు తరలి రావడంతో శ్రీవారిని దర్శించుకునేందుకు సర్వదర్శన సమయం దాదాపు 18 గంటలకు పైబడి పడుతోంది. ఇప్పటికే అంటే గురువారం రోజు పూలంగి సేవ, శుక్రవారం రోజు అభిషేకం ఉండడంతో ఆ రెండు ఆర్జిత సేవల నేపథ్యంలో శ్రీవారిని భక్తులను దర్శించుకునేందుకు అనుమతించే సమయం తక్కువగా ఉంటుంది. దీంతో గురువారము, శుక్రవారం రోజుల్లో భక్తుల సంఖ్య, దర్శించుకునే సంఖ్య తగ్గడంతో అంతమేర తిరుమలకు చేరుకున్న భక్తులు మిగిలిపోవడం, మరోవైపు ఈరోజు రేపు వారాంతం రేపు సెలవు కావడంతో ఈరోజు రేపు భక్తులు అధిక సంఖ్యలో రానుండడంతో ఈరోజు అధిక సంఖ్యలో రావడంతో తిరుమల మొత్తం జనసంద్రమైంది. ఓవైపు సర్వదర్శనానికి 18 గంటల సమయం పడుతుంటే ఈరోజు తిరుపతిలోని 3 ప్రాంతాలలో భూదేవి కాంప్లెక్స్, విష్ణు నివాసం, శ్రీనివాసం ప్రాంతాలలో సర్వదర్శనం టైం స్లాట్ సర్వదర్శన టోకెన్ల కోసం పెద్ద ఎత్తున భక్తులు తరలి వచ్చారు. దీంతో మధ్యాహ్నం 12 గంటల సమయంలో సాధారణంగా సర్వదర్శనం భక్తులకు సంబంధించిన టోకెన్లు జారీ చేస్తారు. అంటే వేసవి సెలవుల సమయంలో అర్ధరాత్రి 12 గంటల తర్వాత మరుసటి రోజు ఉదయానికి సంబంధించి దర్శనానికి చేసుకునేందుకు వీలయ్యే విధంగా సర్వదర్శన టోకెన్లు జారీ చేసేవారు. వేసవి సెలవులు ముగియడంతో రద్దీ తగ్గిందని భావించిన తిరుమల తిరుపతి దేవస్థానం ఆ రోజు దర్శించుకునేందుకు అవసరమైన దర్శన టికెట్లను ఉదయం 10 గంటల తర్వాత 12 గంటల తర్వాత టికెట్లు జారీ చేసి ప్రారంభించారు. కానీ ఈరోజు ఉదయం 6 గంటల నుంచే భూదేవి కాంప్లెక్స్, విష్ణు నివాసం, శ్రీనివాసం ప్రాంతానికి పెద్ద ఎత్తున భక్తులు తరలి వచ్చారు. దివ్య దర్శనానికి సంబంధించి అంటే శ్రీవారి మెట్టు ప్రాంతం నుంచి కాలినడకన వెళ్లే భక్తుల కోసం దివ్య దర్శనం పేరు మీద 3000 టికెట్లు జారీ చేస్తారు. అదేవిధంగా అలిపిరి నుంచి నడిచి వెళ్లే వాళ్ళు కావచ్చు, లేకపోతే వాహనాల ద్వారా తిరుమలకు వెళ్లే వారికి టైం స్లాట్ సర్వదర్శనం అంటే సమయ నిర్దేశిత సర్వదర్శన టోకెన్లను రోజుకు 10,000 చొప్పున జారీ చేస్తారు 3 ప్రాంతాల్లో. వాటి కోసం అధిక సంఖ్యలో భక్తులు తరలి వచ్చారు. దీంతో 2 గంటల ముందుగా అంటే మధ్యాహ్నం 12 గంటలకు జారీ చేయాల్సిన టికెట్లను ఉదయం 10 గంటలకే ప్రారంభించి టికెట్లను భక్తులకు అందజేశారు. దీంతో 11 గంటల సమయానికి 1 గంట సేపులోనే 10,000 టికెట్లు పూర్తి అయిపోయాయి. అదేవిధంగా 3,000 దివ్య దర్శన టోకెన్లకు సంబంధించి కూడా 1 అరగంట సేపులోనే భక్తులు తీసుకుని వెళ్ళిపోయారు. దీంతో చాలా మంది భక్తులు సర్వదర్శనం టైం స్లాట్ సర్వదర్శన టోకెన్లు లేక వెనుతిరిగిపోయారు. వాళ్ళందరూ తిరుమలకు చేరుకున్నారు. అంటే టైం స్లాట్ సర్వదర్శన టోకెన్ లేని వారు కావచ్చు, దివ్య దర్శన టోకెన్ లేని వారు కావచ్చు, నేరుగా వైకుంఠ క్యూ కాంప్లెక్స్ లేకి అనుమతిస్తారు. వారు వైకుంఠ క్యూ కాంప్లెక్స్ లోను, అదేవిధంగా నారాయణగిరి ఉద్యానవనాలు ఏర్పాటు చేసిన షెడ్లలోను, మరోవైపు ఔటర్ రింగ్ రోడ్లు ఏర్పాటు చేసిన క్యూ లైన్ల ద్వారా శ్రీవారి దర్శనానికి వెళ్లాల్సి ఉంటుంది. ఇలాంటి వారి కోసమే దాదాపుగా 18 గంటల పైబడి సమయం పడుతుంది. అలా ఆ క్యూ లైన్లలో వెళ్లి స్వామివారిని దర్శించుకునేందుకు వారందరూ ఇక్కడ సర్వదర్శన టికెట్లు అందుబాటులో లేని భక్తులు కూడా తిరుమలకు చేరుకోవడంతో తిరుమలంతా భక్తులతో నిండిపోయిందనే చెప్పాలి. ఇలా 2 రోజుల పాటు గురువారము, శుక్రవారము సమయం తక్కువ కావడంతో మిగిలిపోయిన భక్తులు కావచ్చు, ఈరోజు సర్వదర్శన టోకెన్లు దొరకకపోయినప్పటికీ తిరుమలకు చేరుకున్న భక్తులు కావచ్చు, ఇలా అందరూ భక్తులు అధిక సంఖ్యలో తిరుమలకు చేరుకోవడంతో వైకుంఠ క్యూ కాంప్లెక్స్లో ఉన్న 2 క్యూ కాంప్లెక్స్లోని కంపార్ట్మెంట్లు నిండిపోయాయి. అదేవిధంగా నారాయణగిరి ఉద్యానవనాల్లో నిర్మించిన షెడ్లు నిండిపోయాయి. దాంతోపాటు ఔటర్ రింగ్ రోడ్లు ఏర్పాటు చేసిన క్యూ లైన్లు కూడా నిండిపోయి బాటగంగమ్మ ఆలయం తరువాత తాత్కాలికంగా ఏర్పాటు చేశారు కొంతమేర క్యూ లైన్. ఆ క్యూ లైన్ల దగ్గరికి కూడా పెద్ద ఎత్తున భక్తులు చేరుకుంటున్నారు. ఇప్పుడు భక్తులందరినీ పాచికాలవ గంగమ్మ ఆలయం నుంచి క్యూ లైన్లలోకి అనుమతిస్తున్నారు. రాత్రి 11-12 గంటల సమయానికి కొంతమేర క్యూ లైన్లు తగ్గేందుకు అవకాశం ఉంది. అంతలోపు తిరిగి మళ్ళీ రేపు ఆదివారం కావడంతో
మళ్ళీ ఆ భక్తులు వచ్చే అవకాశం ఉండడంతో రేపు కూడా ఇదే రద్దీ కొనసాగుతుంది. వేసవి సెలవులు ముగిసినప్పటికీ రద్దీ కొనసాగుతుండడంతో అనూహ్యంగా భక్తుల రద్దీ పెరగడంతో టీటీడీ అధికారులు అప్రమత్తమయ్యారు. భక్తుల రద్దీకి అనుగుణంగా భక్తులకు అవసరమైన సౌకర్యాలు కల్పించేందుకు కూడా తిరుమల తిరుపతి దేవస్థానం విస్తృత ఏర్పాటు చేస్తుందని చెప్పాలి. ఓవైపు ఔటర్ రింగ్ రోడ్లో ఏర్పాటు చేసిన క్యూలైన్లలో ఉన్న భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ఉండేందుకు వీలుగా నిరంతరాయంగా అన్నప్రసాదాలు పంపిణీ చేస్తున్నారు. మజ్జిగ ప్యాకెట్లు కావచ్చు, నీటి ప్యాకెట్లు కూడా పంపిణీ చేస్తున్నారు. మరోవైపు నారాయణగిరి ఉద్యానవనాల్లో ఉన్న షెడ్ల వారు కావచ్చు, లేకపోతే వైకుంఠం క్యూ కాంప్లెక్స్ 1, 2లో ఉన్న భక్తులు వేచి ఉంటున్న భక్తులకు కూడా నిరంతరాయంగా అన్నప్రసాదాలు అందజేస్తూ సమయం దర్శించుకునే సమయం ఎక్కువ అవుతున్న నేపథ్యంలో వారి భక్తులకు వివరిస్తూ వీలైనంత మేర భక్తులకు అసౌకర్యం లేకుండా ఉండేందుకు అవసరమైన ఏర్పాట్లు చేసిన టీటీడీ భక్తులకు సంతృప్తికర దర్శనం కల్పించే చర్యలు చేపడుతోంది. ఇది ఇక్కడ ఉన్న తాజా పరిస్థితి. ఓవర్ టు స్టూడియో. ధన్యవాదాలు నారాయణప్ప.